రెండోది ఓటీ ఆపరేషన్ థియేటర్లు అనేటి అందరికి అందరూ పంచుకుంటారు. ఈరోజు ఒకరోజు డెలివరీ కోసం ఒకరొకరు మామూలు జనరల్ సర్జన్, ఒకరోజు ఆర్థో అతను, ఇంకొక రోజు ఇంకొక ఎవరైనా ఉన్నట్లయితే వీళ్ళు వారానికి 2 రోజులు 3 రోజులు వస్తే ఆ రోజే ఆపరేషన్స్ పెట్టుకోవాలి. తప్పితే నాకు ఇప్పుడు ఎమర్జెన్సీ ఉన్నది అంటే నాకు ఆపరేషన్ థియేటర్ ఉండదు కాబట్టి నీకు చెయ్యలేనటువంటి పరిస్థితి ఉన్నది. ఆ ఆపరేషన్ థియేటర్లను కూడా పెంచుకొని చేసినట్లయితే ఆ రోజు వైద్యం అందించగలిగే పరిస్థితి ఉంటుంది. అలాగే పిఎంఈ కూడా మనం చూసాం. ప్రతి వాడికి పోయినట్లయితే శ్రీకాలంలో ఏదో ఒక కొరివి పెట్టి ఆయన 4 రోజులు వారం రోజులు తిప్పుకునేటువంటి పరిస్థితి ఉన్నది. అలాంటిది ఉండొద్దు అని చెప్తున్నాను. నేను మొన్న పోయినప్పుడు షెడ్ ఇప్పినట్లయితే ఒకసారి ఎక్స్రే కార్డు ఇప్పాలి, ఇంకోసారి ఈసీజీ దగ్గర ఇప్పాలి, ఇంకొక చోట అంటే 2-3 సార్లు షెడ్ ఇప్పితే గానీ నేను ఆ పని కాదు. నేనేమడుగుతున్నా అంటే ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం కల్పించి ఒక ఎంటర్టైన్మెంట్స్ కానీ మెడికల్ టిప్స్ ఉన్నటువంటిది ఒక హాల్లో మనం కూర్చుండబెట్టి లైన్ గా తీసుకున్నట్లయితే ఒకేసారి షెడ్ ఇప్పినటువంటి వాళ్లకు ఒకేసారి సీరియల్ గా ఆ 3 కార్యక్రమాలను కూడా ముగించినట్లయితే కొంత ఇబ్బందిగా మారుతుంది. తర్వాత లంగ్స్ కు సంబంధించినటువంటివి మనకు పారాబోలిక్ షేప్ రావాలని ఊదమంటారు. ఆ ఊదమనడానికి మరి ఎట్లా ఉంది అని అంటే ఇదే ఒకటి ఇచ్చి కడుక్కొని రాపో అని చెప్తున్నారు. మనమే పోయి కడుక్కొని రావాలి. కనీసం అక్కడ వేడి నీళ్లు కానీ అందులో బాయిల్ చేసినటువంటి దాంట్లో